ఏంది ఇది స్పెషల్కి గత ప్రభుత్వానికి ఏంది డిఫరెన్స్? ప్రాధాన్యత ఇవ్వడము ప్లస్ గ్రూప్ల నుంచి మహిళా బజారు, సూపర్ బజారు, బస్ డిపో ఇలాంటివి లోన్స్ ద్వారా చేయూత పథకాల ద్వారా ఆడవాళ్ళకి సహకారం చేస్తారు. దాని గురించి అచీవ్మెంట్స్ ఇంతకుముందు ఉంటేనా ఇట్లా 10 సంవత్సరాల్లో? లేదు. ఏమమ్మా తల్లి ఏమన్నా ఉండే అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ చేస్తుందని ఈ గవర్నమెంట్ లో ఏమేమి చేంజ్ చెప్పండి. ఇలా అంటే ఇప్పుడు గలీలలో హాస్పిటల్స్, స్టడీ కేంద్రాలు, సన్న బియ్యం అప్పుడు అంటే కొన్ని రోజులు వచ్చి మళ్ళీ స్టాప్ అయిపోయినండి బియ్యం. ఇప్పుడు అట్లా కాదు, సన్న బియ్యం వస్తుంది. ఈ బస్ ఫెసిలిటీస్ కానీ అన్ని బాగున్నాయి. మాట్లాడుకున్నది మహిళలు బాగుండాలా, కోటీశ్వరులు కావాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న విధం గురించి, ఆ బస్తీలలో మౌలిక వసతులు, ఈ క్లీన్ అండ్ గ్రీన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏముంది వ్యత్యాసం? గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిఫరెన్స్ ఏదని అడుగుదామని అడుగుతున్నా. ఇంకేం చేయాలి, ఇప్పుడు ఏం బాగుంది అనేది. ఫ్రీ బస్సు ఏం కావాలి గవర్నమెంట్ నుంచి? ఇప్పటికైతే లోన్లు వస్తున్నాయి బాగానే. లోన్లు ఎంత వస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు మాకు 10 lakhs వచ్చింది. ఇంతకుముందు ఎంత వస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో? 5 lakhs వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 10 lakhs ఇచ్చి ఇప్పుడు 20 lakhs తీసుకుంటాం. 20 lakhs ఇస్తుంది. ఇప్పుడు పెద్దగా మిమ్మల్ని కూడా పెద్ద వ్యాపారవేత్తలు చేయాలన్న ఆలోచన ఎవరిది? అవునా కదా? అమ్మ పేరు కవితమనే చెప్పింది. బాగా డబ్బులు సంపాదించుకుని ప్రజలకు నష్టమైందని చెప్పారు. కాబట్టి మీరు కూడా ఆలోచించండి. చిన్న చిన్న బిజినెస్ లో కూడా లోన్ ఇప్పిస్తున్నారు. అన్ని తీర్ల లేడీస్ కి అయితే లోన్ రూపకంగా చాలా హెల్ప్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అయితే. ఏంటంటే మనం బతకడానికి ఇచ్చారు, ఈ రోజు మనం కూడా ఎదగడానికి ఇస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ముందు ఇప్పుడు వచ్చే లోన్లు వ్యాపారం చేసుకోవచ్చు, మేము కూడా అంచనా ఎదగవచ్చు, మా కళలని సాకారం చేసుకోవచ్చు అంటారు. నిజమా కదా? మాట్లాడాలి. ఈరోజు 2 కోట్ల రూపాయల 7 లక్షల రూపాయలు తీసుకుంటున్న మా మహిళా అక్క చెల్లెలు ఎవరైతే గ్రూప్ వాళ్ళు ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు. కుటుంబంలో ఒక్క మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది. అదే మహిళా సంఘాలు బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే తెలంగాణ రాష్ట్రం అంతటా వ్యాపారంలో ముందంజలో నడవాలని ఒక ఆలోచనతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కోటి మంది మహిళలని కోటీశ్వరు చేయాలని ఏదైతే సంకల్పం చేస్తున్నారో ఆ సంకల్పం సిద్ధించాలని, అందులో భాగంగానే ఈ రోజు మీకు లోన్లు ఇవ్వడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రకాష్ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, బ్యాంక్ మేనేజర్లకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీకు ఈ పనులన్నీ చేస్తున్నామంటే మీ ఆశీర్వాదంతో సాకారం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది కొన్ని విషయాలు ఏంటంటే, ఏదైతే మీకు లోన్స్ ఇస్తున్నారో ఆ లోన్స్ పైసలు ముందు సరిపోయేది కాదు. మీరు ఈ పైసలని వ్యాపారానికి ఖర్చు పెడితే ఆ డబ్బులు డెవలప్మెంట్ అవుతుంది, దాని ద్వారా లాభాలు వస్తుంది. అందరూ ఆర్థికంగా ఎదగాలి, అందరూ వ్యాపారవేత్తలు కావాలి. ఏ బస్సులలో అయితే ఉచితంగా ప్రయాణిస్తున్నామో ఆ బస్సులకు ఓనర్లు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారు అనుకోని ఆశలతో ఎంతో మంది బలిదానాలు, త్యాగాలు చేసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. వచ్చిన తెలంగాణలో ప్రజలు బాగుపడలే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బాగుపడారని స్వయాన తన చెల్లె కల్వకుంట్ల కవిత గారే మన టీవీలలో రోజు చెప్తున్నారు. ప్రజలకు ఏం మేలు జరిగిందంటే కేసీఆర్ కుటుంబం జరిగింది. ఈ ప్రజలు ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవలే అని. ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఆనాడు ఈ స్కీములు ఇవ్వాలంటే 5 నిమిషాలు ఇస్తుండే. వాళ్ళు ఇలాంటి స్కీములకు ఇంట్రెస్ట్ చూపించలే. వారి ఇంట్రెస్ట్ అంతా కాళేశ్వరం కమిషన్ మీద ఉండే. కాబట్టి మన ఎంత అయితే ఖజానా ఉండేనో గవర్నమెంట్ ఇది, ఆ ఖజానా అంతా కాళేశ్వరం తీసుకుపోయారు. ఆ మహిళలు అందరూ మహిళా గ్రూప్ లో జాయిన్ కావాలి, అందరం వ్యాపారం చేసుకోవాలి, అంచెలంచెలకు ఎదిగి రాష్ట్ర ఖజానాలో మీరు కూడా ట్యాక్సులు కట్టి రాష్ట్రం అభివృద్ధి బాటలో మీరు కూడా సహకరించే విధంగా మీరు ఎదగాలని కోరుకుంటున్నారు. నా అఫిడేవిట్ లో నా లోన్స్ 8 కోట్ల రూపాయలు ఉండే. ఎన్ని కోట్లమ్మా? 8 కోట్ల రూపాయలు లోన్లు తీసుకొని వ్యాపారం చేసిన. అంటే 8 కోట్లు ఉంటే 80 కోట్లు ఉంటేనే 8 కోట్లు ఇస్తారు లోను. మా లెక్క ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఏదైనా అవుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 33% రిజర్వేషన్స్ ఎలక్షన్ లో కూడా మహిళలకు ఇస్తానని కూడా సభాముఖంగా నిన్న కూడా తెలిపిండు. కాదమ్మా 50,000 రూపాయలు. థ్యాంక్ యూ సార్.